నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నాషా ముక్త్ భారత్ అభియాన్ ఈ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, అవగాహన కార్యక్రమాలను మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిని, ప్రగతిని ముందుకు తీసుకువెళ్లాల్సింది విద్యార్థులేనని అన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్లో నషాముక్త్ భారత్ అభియాన్ కింద మనమందరూ అంటే ఎమ్మెల్యే గారితో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గారితో పాటు మన జాయింట్ కలెక్టర్, ఈ పీడీఐసిఎస్ ఐసిడిఎస్ స్టాఫ్, అలాగే ఇక్కడ ఉన్న ఈ స్టూడెంట్స్, అలాగే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అందరూ ఒక ప్లేస్ తీసుకున్నారు. ఈ నషాముక్త్ భారత్ అభియాన్ కింద ఎవరు ఈ డ్రగ్స్ వైపు వెళ్ళకూడదు, డ్రగ్స్ వైపు వెళ్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ప్రతి ఒక్క స్కూల్లో, మరి ముఖ్యంగా హై స్కూల్లో, అలాగే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్లో, మన ఓపెన్ యూనివర్సిటీస్లో ప్రతి చోట్ల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ వికసిత్ భారత్ 2047 కింద నషాముక్త్ భారత్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కాబట్టి మనం ఈరోజు తీసుకున్న ప్లెజ్ మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకొని ఈ డ్రగ్స్ కానీ, ఈ గాంజా కానీ దీనివైపు వెళ్లకుండా మనం చూస్తే మన ఇండియా, మన శ్రీకాకుళం, మన ఆంధ్రప్రదేశ్ అందరూ బాగుంటారు. నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి మాదక ద్రవ్యాల నివారణ, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ అందరి బాధ్యతని అన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకర సమాజంలో యువత భాగస్వామ్యం అవ్వాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ పేరుతో అవేర్నెస్ ప్లెడ్జ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ యూత్, నేషన్కి ఎనర్జీ అనేది యూత్ కనుక ఆ యూత్ను ఇప్పుడు ప్రజెంటు అందరూ కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్న సందర్భంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్న సందర్భంగా చాలా కేసులు వస్తున్న సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టమని కార్యక్రమాన్ని ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ఐసిడిఎస్ పీడీ గారు, ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ఇంకా జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా ఈ ప్లెడ్జ్ కార్యక్రమం చేపట్టి అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి డ్రగ్స్ ఫ్రీ ఇండియా, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రాగా చేయడానికి కోసం మనం అందరం ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ మాట్లాడుతూ నాషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ శాఖ, భారత ప్రభుత్వం వారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. టౌన్లో ఉన్న ఎంతమంది జూనియర్ కాలేజ్ పిల్లలు, డిగ్రీ కాలేజ్ పిల్లలు ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరి చేత కూడా ఒక ప్లెడ్జ్ని చేయించారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాలి, ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవటానికి ముందుకు వెళ్ళడం కానీ, సహకరించడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ దేనిలో కూడా పాల్గొనకూడదు. దాన్ని వాళ్ళు పాల్గొనకుండా ఉండడంతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ సొసైటీలో వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరికీ కూడా దీనిపైన అవగాహన కలిగించి డ్రగ్ ఫ్రీ శ్రీకాకుళం సాధన దిశగా ఇది ఒక ముందడుగుగా ఉండటానికి కోసం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీనిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో ఆర్ఐఓ శ్రీకాకుళం, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా దీనిలో సహకరించారు. సో దానికి ఈ డ్రగ్ ఫ్రీ శ్రీకాకుళం సాధన దిశగా జిల్లా కలెక్టర్ గారు చేసిన ఈరోజు తీసుకున్న ఈ ముందడుగుకి అందరూ కూడా మనం అందరం సహకరిద్దాం. ఈ అంశాన్ని అందరిలోకి, సమాజంలోకి, పిల్లల్లోకి, స్టూడెంట్స్ అందరికీ, యంగ్స్టర్స్, టీనేజర్స్, అడాలసెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరిలోకి విస్తృతంగా తీసుకువెళ్ళి డ్రగ్స్కి ఎక్కడా కూడా అవకాశం లేకుండా
అసలు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళకి అవగాహన అనేది ఇప్పుడు చాలా కలెక్టర్ గారు బాగా కల్పించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీనిలో పాల్గొని పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ఉత్సాహాన్ని నింపి వాళ్ళ మీద అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, శాసనసభ్యులు ముందుగా సంతకాలు చేయగా అధికారులు, వివిధ కళాశాల విద్యార్థులు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ దుర్గాప్రసాద్, డివిఈవి తవిటినాయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎంవిఎస్ సత్యనారాయణ, ఎన్సీసీ కెప్టెన్ డాక్టర్ వై పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో అందిన అర్జీలకు నాణ్యత కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, డిఆర్డీఏ పీడీ, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ దరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పీజీఆర్ఎస్ మీకోసం నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందునిమిత్తం అర్జీల పరిష్కారానికి ఒక నిర్ణీత ప్రొఫార్మా ఇవ్వడం జరిగిందని, ఆ ప్రొఫార్మాలో అర్జీల పరిష్కారం చేపట్టాలని, అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శన దొర, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి, డోమా పీడీ చిట్టిరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎండిఓ ఆపరేటర్లపై అధికారులు ఒత్తిడిలు పెంచుతూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం సరికాదంటూ ఈరోజు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎండిఓ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ వెల్లడించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండిఓ ఆపరేటర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి నిరసన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులు తమపై ఒత్తిడి విపరీతంగా పెంచారని, గతంలో ప్రతి నెల 17వ తేదీన పంపకాన్ని చివరి తేదీ ఇవ్వగా ఇప్పుడు 10వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. చాలా సమస్యలున్న నేపథ్యంలో ఉత్సాహంగా పనిచేస్తున్నప్పటికీ ఎండియు వ్యవస్థపై బురదజల్లే కార్యక్రమానికి కొందరు నాయకులు పాల్పడడం సరికాదని అన్నారు. నిరసన కార్యక్రమం అనంతరం రౌతు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అధికారులు ఒత్తిడి కారణంగా ఎండియు ఆపరేటర్లు నిత్యం మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. తాము గతంలో కూడా చక్కగా పనిచేస్తుండగా కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు పంపిణీ చేస్తూ 10 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడడం దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 లేదా 5 డీలర్లు చేసే పని ఒక్క ఎండిఓ ఆపరేటర్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఆపరేటర్లు పడుతున్న కష్టాన్ని గుర్తించాల్సింది పోయి వారిని వేధించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా మండల ఎండియు ప్రెసిడెంట్ దీనబంధు, కార్తికేయ, రామారావు, గోపి, వాసు, వరహాల నరసింహం, మోహన్, నవీన్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. మాకివలస ఆదివాసీల భూమి జోలికి వస్తే సహించమని, ఎంతవరకైనా పోరాడతామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వావయోగి తెలిపారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం 7 రోడ్ల జంక్షన్ నుండి జిల్లా పరిషత్ వరకు భారీగా ఆదివాసీలతో ర్యాలీ నిర్వహించారు. జలుమూరు మండలం ఎస్టీ మాకివలస డి ఆదివాసీలకు అండగా జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తరతరాలుగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూములపై ఓన సత్యనారాయణ గుప్తా దౌర్జన్యం నశించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కూర్మ గ్రామం స్వామీజీలు, ఓన సత్యనారాయణ ఇరువురు కలిసి ఆదివాసీలపై దాడులు దిగుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా వారు 4 తరాల కింద నిర్మించిన ఇల్లు సైతం కూల్చివేస్తామని, ఇంటి మధ్యలో కోలరాళ్లు పాతి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కేసు నమోదు చేయాలంటూ, ఆదివాసీలు జీవనాధారమైన భూములకు పట్టాలు మంజూరు చేయాలంటూ భారీగా నినాదాలు చేస్తూ ప్లేకార్డులు ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుపల్లి సంఘం రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు, ఏఎమ్మ, భాస్కర్, సవర వెంకటేష్, ఎస్టీ మాకివలస గ్రామం పెద్దలు ఉత్తరయ్య, పాపారావు, ప్రసాద్, భాగ్య, ఆదమ్మ, సూరపనాయుడు, కళ్యాణి, హరీష్, శోభన్బాబు మహిళలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందసాలో నివాసం ఉంటున్న మువ్వా వైద్యనాథం కుటుంబ సభ్యులకు చెందిన సుమారు 200 ఎకరాల భూమి
రెవెన్యూ అధికారుల అండతో అన్యాక్రాంతమైందని బాధితులు ఆరోపిస్తూ ఈరోజు గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రం అందజేస్తూ న్యాయం చేయాలని కోరారు. అధికారులకు వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమ భూములకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్స్ తమ దగ్గర ఉన్నాయని వైద్యనాథ్ కుమారుడు వాసుదేవరావు, పెద్ద కుమార్తె వరలక్ష్మి, రెండవ కుమార్తె లలిత తెలిపారు. రెవెన్యూ అధికారులు తమ తీవ్రంగా వేధించారని, మానసికంగా భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 20 లక్షల రూపాయల వరకు లంచాలను డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి రీసర్వే చేసి తమకు న్యాయం చేయాలని, లేదంటే మరణమే శరణ్యమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల మండలంలోని నారాయణపురం కుడికాలువ చివరి ఆయకట్టు గ్రామ పంచాయతీలలోని భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఈరోజు గ్రీవెన్సల్లో అధికారులకు రైతులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాగునీరు అందించాలని కోరుతూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించాలని, తమ గోడును ఆలకించాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేసి తమకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, స్థానికులు తదితరులు ఉన్నారు. నగరంలోనే స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఫిషింగ్ వెసల్స్ కమ్యూనికేషన్ సపోర్టుపై వర్క్షాప్ సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో భాగంగా ట్రాన్స్పాండర్ వినియోగం వలన చేపల వేట చేయు మత్స్యకారులకు నేరుగా చేపలు లభించు ప్రదేశాల వద్దకు చేరుటకు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఒడ్డు నుంచి సహాయం పొందుటకు, అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ దాటకుండా నివారించుటకు, పట్టుబడిన చేపల వివరాలను నేరుగా కొనుగోలుదారులకు పంపించి మంచి మార్కెట్ ధరలు పొందుటకు ఈ ట్రాన్స్పాండర్ను ఈ విధంగా వినియోగించుకోవచ్చని వివరాలను ఈ వర్క్షాప్లో ప్రదర్శించారు. ఈ ట్రాన్స్పాండర్ ఖరీదు 40,000 రూపాయలు ఉంటుందని, దీనిని మత్స్యకారులు పడవల్లో అమర్చుకున్నట్టుకు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయనుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన సైంటిస్ట్ ఇన్ఛార్జ్ డాక్టర్ యు శ్రీధర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, సైంటిస్ట్ బాలకృష్ణ, మత్స్యశాఖ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. విజయవాడలో చిన్నపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో, పడమటలో సాయి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీం ఆధ్వర్యంలో ఈ నెల 11న జరిగిన ఫస్ట్ నేషనల్ కరాటే అండ్ కుంగ్ఫూ ఛాంపియన్షిప్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 మంది విద్యార్థులు పథకాలను సాధించారు. సాయిబాబా చిల్డ్రన్ కరాటీ డో సంస్థ నుండి పోటీలకు హాజరైన బాలికలు కటా భాగంలో యామిని, మానస సిల్వర్ మెడల్, కృతిక బ్రాంజ్ మెడల్ సాధించినట్లు సంస్థ నిర్వాహకులు ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. బాలుర విభాగం కటాలో ప్రేమ్ కుమార్, హేమచంద్ర, నరేష్ కుమార్, రోషన్ సిల్వర్ సాధించారని తెలిపారు. అలాగే కుంగ్ఫూ విభాగంలో రోహిత్ గోల్డ్ మెడల్, గౌతమ్, రేషన్, వాసిక్, కార్తికేయ, అగస్త్యరామ్ సిల్వర్ మెడల్ సాధించగా, సీనియర్ బ్లాక్ బెల్ట్ విభాగంలో విద్యావర్మనాయుడు సాధించినట్లు వారికి సంస్థ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసరావు ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. హెచ్ఐవి, లైంగికంగా సంక్రమించే ఇతర అంటువ్యాధుల గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 2 నెలల పాటు నేకో నేతృత్వంలో మీకు తెలుసా పేరిట ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ను, ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్తో కలిసి సోమవారం ఉదయం జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఆగస్టు 12 నుంచి 2 నెలల పాటు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, కమ్యూనిటీ ఛాంపియన్లు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి మాట్లాడుతూ జనాభాలో హెచ్ఐవి, సుఖవ్యాధులు, ఎస్టీఐల గురించి పరిజ్ఞానం, అవగాహన పెంపొందించడానికి సురక్షితం పద్ధతులు, హెచ్ఐవి ఉన్న వారి పట్ల వివక్ష తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కలిగించి తద్వారా ఎక్కువ మంది హెచ్ఐవి పరీక్షలు చేసుకునేందుకు ముందుకొచ్చేలా నేకో ఆదేశాలకు అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు రహదారి మార్గాలు, ముఖ్యమైన జంక్షన్లో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు భద్రతా నియమాలపై ఆటో డ్రైవర్లకు, అలాగే హెల్మెట్ ధారణ గురించి వాహనదారులకు అవగాహన కల్పిస్తూ అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు, సోదాలు చేస్తూ పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ధర్మపదం కార్యక్రమాన్ని జరిగింది. ధర్మపదంలో భాగంగా ఆలయంలో మన్యం జిల్లా పాలకొండ గ్రామానికి చెందిన లంకా పార్వతీశం ఫ్లూట్ వాయిద్యకారుడిచే ఆలయ అనివెట్టి మండపంలో కచేరీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉందని, అందరినీ అలరించిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బోర్జ మండలం ఉపనవలస గ్రామంలో 2 ఏళ్ల క్రితం ప్రారంభించి ద్వితీయ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని,
సత్సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు అన్నారు. జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈ భజన మండలి సమితి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి నెల 1500 రూపాయలు ఈ నారాయణ సేవా కార్యక్రమం కోసం వితరణ చేయుటకు ముందుకు వచ్చిన వేనంపేట సమితి కన్వీనర్ సిహెచ్ సూర్యనారాయణరావు సాయిను, మాన్యం సన్యాసరావు మాస్టర్ను, ప్రతి నెల మెడికల్ క్యాంపు నిర్వహించుటకు ముందుకు వచ్చిన డాక్టర్ పి తాతయ్యలను సంస్థ పదాధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సేవాదళ సమన్వయకర్త ఎం అమ్మాయమ్మ, జిల్లా జాయింట్ యూత్ కోఆర్డినేటర్ సాయికృష్ణ, జోనల్ యూత్ ఇన్ఛార్జ్ పవన్, గ్రామ సర్పంచ్ ఎన్ రవి, వీర్రాజు, అశ్విని, ఢిల్లీ, నల్ల సోమేష్, వెంకట్రావు, సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి చట్ట ప్రకారం పరిష్కారానికి చొరవ చూపాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా వృద్ధులు, వికలాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో 50 ఫిర్యాదులు అందగా ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సమాజంలో ఆడా మగ అంటూ లింగభేదం ఉండరాదని రెవెన్యూ డివిజనల్ అధికారి రంగయ్య కోరారు. సోమవారం శ్రీకాకుళం ఆర్డీఓ ఛాంబర్లో లింగ నిష్పత్తి, లింగ నిర్ధారణ చట్టం అమలుపై సబ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన జరిగింది. రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ కేంద్రాలలో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. బాలబాలికలు ఇద్దరూ సమానమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బహిర్గతం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని, అందునిమిత్తం విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో ఉప వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ టి శ్రీకాంత్, జీజీహెచ్ డాక్టర్ విద్యాసాగర్, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత, రేడియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ నామ్చాక్ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలు బోధి ధర్మ యుద్ధ కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరగగా జిల్లా నలుమూల నుండి కొన్ని స్కూల్స్లో శిక్షణ పొందుతున్న స్కూల్ విద్యార్థులు పోటీల్లో పాల్గొని పలు పథకాలు సాధించారు. 8 బంగారు పథకాలు, 7 రజత పథకాలు, 2 కాంస్య పథకాలు సాధించారు. సాధించిన వారిలో ఎల్ సుమైరా, ఎల్ దియా ధృతి, బి కార్తికేయ, పి నికేష్ నాయుడు, ఎస్ ఉమేష్ చంద్ర, కె దిలీప్ కుమార్ బంగారు పథకాలు సాధించారని, ఆర్పి గౌరవ్, సందీప్, జయచరణ్, పి వంశీకృష్ణ, నవనీత్, హర్ష్, పవన్ కుమార్ రజత పథకాలు సాధించారని, ఆర్వ అభిరామ్, షణ్ముఖ్, బి మోహిత్ సాయి, జస్వంత్ వెంకట్, గుణశేఖర్లు కాంస్య పథకాలు సాధించారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బోధి ధర్మ యుద్ధ కళాక్షేత్ర వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ రేగిడి దమయమ్మ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు శిక్షణ కాలంలో సరైన శిక్షణ ఇచ్చినటువంటి కోచ్ నక్కా లక్ష్మణనాయుడును, అసిస్టెంట్ కోచ్లు యశ్వంత్ కుమార్, దుర్గాదాసులను విద్యార్థులను అభినందించారు. కార్యకర్తల మనోభావాలకు టీడీపీ అధినాయకత్వం విలువ ఇవ్వాలని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల విశ్రాంత అధ్యక్షుడు పేడాడ జనార్దన్ రావు కోరారు. ఆదివారం సాయంత్రం ఆమ్దాలవలస మండలం గాజులకొల్లివలస పంచాయతీ శ్రీహరిపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పార్టీ అభివృద్ధికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కోన రవికుమార్ విశేషంగా కృషి చేశారని, అటువంటి వ్యక్తికి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో స్థానం కల్పించకపోవడంతో ఓ సామాజిక వర్గం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయని, అది రానున్న రోజుల్లో పార్టీకి ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ చతురత కలిగిన చంద్రబాబు నాయకత్వంలో కాళింగ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని, తద్వారా ఆ వర్గ ప్రజలను పార్టీపై ఉన్న ఆగ్రహాన్ని తొలగించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆమ్దాలవలస మున్సిపల్ మాజీ చైర్మన్ కోన అప్లనాయుడు, సిహెచ్ ప్రసాద్ ఉన్నారు. రాజాం పట్టణంలో రాజాం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ స్వప్న హైందవి కోరారు. సోమవారం భారతదేశ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై భారత త్రివర్ణ పతాకం ఎగరవేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ యోజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, ఉల్లాకల నీలకంఠం యాదవ్, ఎన్ఎస్ఎస్ పిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
కరక్కాయలో చలువ చేసే గుణం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటిన తట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పి పన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపలు రసంతో సహా లోహ కలవంలో నూరి గోరు చుట్టు మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరు చుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ అర చెంచాడు మోతాదుగా 2 పూట్లా తీసుకుంటే రక్తమలలు తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున 2 పూట్ల ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ళ నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం 2 భాగాలుగా వేయించిన పిప్పిళ్ళు చూర్ణం 1 భాగం కలిపి మోతాదుకు పావు చెంచాడు చూర్ణం తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూట్లా ఇస్తూ నూనెలో కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పటిది చేయిస్తే 1-2 వారాల్లో కామెర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులను, మామిడి, జీడిలోను పలుకులను సమభాగాలు గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.